బాక్స్లో అన్ని కంటెంట్స్ అయితే వస్తున్నాయి, కానీ ఒక స్క్రీన్ గార్డ్ తప్పించి మిగతా అన్నీ ఇందులో ఉన్నాయి. అండ్ ఈ ఫోన్లో స్పెక్స్ గురించి చూసినట్లయితే 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డి కర్వ్డ్ AMOLED డిస్ప్లే అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 1300 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ ఇది 10-bit ప్యానల్ విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 అల్టిమేట్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 8GB ర్యామ్ LPDDR5X అండ్ 128GB అండ్ 256GB స్టోరేజ్ UFS 2.2తో వస్తుంది. 64MP మెయిన్ కెమెరా సోనీ IMX682 డ్యూయల్ కెమెరా అండ్ 13MP సెల్ఫీ కెమెరా. అండ్ బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జర్ అండ్ 10W వైర్ రివర్స్ ఛార్జర్. అండ్ ఇది IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ ప్రూఫ్ కూడా. అండ్ ఇప్పుడు మొబైల్ డిజైన్ గురించి చూసుకున్నట్లయితే రెండు చూసినట్లయితే పంచ్ హోల్తో వస్తుంది అండ్ కర్వ్ డిస్ప్లే. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కెమెరా మోడల్ అండ్ ఫ్లాష్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ 10-bit ప్యానల్ అండ్ కార్నింగ్ గొరిల్లా 5 ప్రొటెక్షన్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1300 nits అండ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చేసి 140 Hz. అండ్ ఇది ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే కాబట్టి మీరు మూవీస్ చూసినప్పుడు కానీ గేమ్స్ ఆడినప్పుడు కానీ మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది, చూడడానికి చాలా బాగుంటుంది. బెస్ట్ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఇందులో ఉంటుంది. అండ్ L1 సపోర్ట్ కూడా ఉంటుంది ఇందులో. మీరు అండ్ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ హెచ్డి క్వాలిటీలో ఇందులో చూడొచ్చు. అండ్ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1300 nits ఉంది. ఇది సన్లైట్లోకి వెళ్ళి చూసినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ మొబైల్ వెయిట్ వచ్చేసరికి 180 grams ఉంటుంది. అండ్ ఇందులో డాల్బీ అట్మాస్ లాంటి సౌండ్స్ అయితే ఏమీ ఉండవు. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. 5G ప్రాసెసర్ ఇది కాస్త బెటర్ ప్రాసెసరే. 15,000లో కాబట్టి బెటర్ ప్రాసెసరే. నార్మల్ గేమర్కి ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ఇది 90 FPS గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. BGM వచ్చేసి 60 FPSలో రన్ అవుతుంది. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి 90 FPSలో హ్యాండిల్ చేస్తుంది. అండ్ ర్యామ్ విషయానికి వచ్చేసరికి LPDDR5X ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.2తో వస్తుంది. అండ్ ఇందులో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 128GB బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జర్ అండ్ 10W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్తో ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది ఛార్జింగ్ పెడితే ఒక 50 minutes వరకు ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే ఇందులో వచ్చేసి 2 కెమెరాస్ ఉన్నాయి. ఒకటి 64 MP సోనీ IMX682 సెన్సార్తో అండ్ 2 MP మ్యాక్రో కెమెరాతో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి 13 MP అయితే. అండ్ సోనీ సెన్సార్ కాబట్టి ఫొటోస్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. అండ్ కెమెరా విషయం ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉండదు. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది XOS 15 మీద రన్ అవుతుంది. Android 15తో వస్తుంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా సెన్సార్ విషయానికి వస్తే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. జైరోస్కోప్ అండ్ ప్రాక్సిమేటిక్ సెన్సార్
అన్ని సెన్సార్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఐఆర్ బ్లాస్టర్ ఉంది, బ్లూటూత్ 5.4తో వస్తుంది, ఫేస్ అన్లాక్, మొబైల్ యాంటీ థెఫ్ట్ విత్ థెఫ్ట్ అలర్ట్ ఉన్నాయి. అండ్ ఇందులో మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి అయితే ఉండదు, ఓన్లీ 2 నానో సిమ్లు మాత్రమే ఇందులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో చూసినట్లయితే NFC కూడా ఉండదు. అండ్ ఈ ప్రాసెసర్ మీడియాటెక్ 700K ప్లస్ అయితే ఉంది. అండ్ ఇది 90 FPS గేమింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది మొబైల్స్ వచ్చేసి 3 వేరియంట్స్ అయితే ఇవి వస్తున్నాయి. ఒకటి బ్లూ, రెడ్, గ్రే, ఈ కలర్స్లో అయితే మొబైల్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇది చూడడానికి కూడా చాలా స్లిమ్గా కనిపిస్తుంది మొబైల్. అండ్ ఇందులో కొన్ని AI ఫీచర్స్ అయితే యాడ్ చేశారు, అవి చూడడానికి ఒకసారి. అండ్ ఇది మల్టీ గ్రేడ్ డ్యూరబుల్తో వస్తుంది, అంటే ఇది కింద పడ్డ పెద్ద డ్యామేజ్ అయితే కాదు, అలానే కావాలని కింద వస్తే పగులుద్ది. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G యొక్క రివ్యూ. అండ్ ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, అండ్ ఏమైనా మిస్ అయ్యింటే కూడా కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. అండ్ నా రివ్యూస్ సరిగా ఉండకపోవచ్చు, త్వరలో కరెక్ట్గా నేర్చుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ జగన్ టెక్ రిపోర్ట్ ఇన్ తెలుగు.